90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, చాలా వరకు మనము నాకు తెలిసినంత వరకు అన్ని బిజినెస్ ఐడియాస్ అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి కావచ్చు, యూత్కి కావచ్చు, జనరల్గా ఎవరైనా కూడా ఒక వ్యాపారం మొదలు పెట్టాలి, కొత్త రకంగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఐడియాలు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి మనం ఎందుకో ఫార్మా రిలేటెడ్గా ఒక ఐడియాని ఎగ్జిక్యూట్ చేయాలి అన్నది మనం ఇప్పటివరకు చెప్పలేదు అనుకుంటాను. సో అలా ఎవరికైనా కూడా ఫార్మా రిలేటెడ్గా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే, అది కూడా ఒక తక్కువ పెట్టుబడిలో లాభాలు వచ్చేలాగా అనుకుంటే ఏమైనా బిజినెస్ ఐడియా ఉందా మేడం? చాలా మంచి ప్రశ్న సిరి గారు. సో ఫార్మా రిలేటెడ్, సో మెడికల్ పరంగా కానివ్వండి, అండ్ తర్వాత చాలా తక్కువగా మాట్లాడుకున్నాము. ఇందులో కూడా బిజినెసెస్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. సో ఫార్మా రిలేటెడ్ ఫ్రాంచైజీ డాక్టర్ లాల్పత్ ల్యాబ్స్ అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారు ఫ్రాంచైజీ. సో ఇది మీరు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ విత్ 4 to 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అంటే ఆ మెడికల్ బ్యాక్గ్రౌండ్ త్రూ మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో చాలా చాలా బెనిఫిట్స్ ఇందులో మనకు దొరుకుతాయి సిరి గారు. ట్రైనింగ్ కానివ్వండి, బిజినెస్ ఎస్ చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే 4 to 5 lakhs ఇన్వెస్ట్మెంట్, అండ్ ప్రాఫిట్ రేషియో చూసుకుంటే 30% ప్రాఫిట్ వీ కెన్ ఎర్న్. సో ల్యాబ్స్ అనేది చాలా వరకు చూస్తుంటాము బయట. మనకు హాస్పిటల్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ నీడ్ అనేది ఉంటుంది, అండ్ సపరేట్గా ఇండిపెండెంట్గా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు నర్సింగ్ హోమ్ అనుకోండి, ఇన్సైడే అంతా ఉంటుంది పెద్ద హాస్పిటల్ అయితే. మరి ఇలాంటివి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, చాలా వరకు మనం చూస్తూ ఉంటాము ల్యాబ్స్ అనేవి అంటే మనుషులకి ఎక్కువ రిక్వైర్మెంట్ని బట్టి ఏదైనా టెస్టింగ్ కానివ్వండి, ఇంకా ఇతర లేట్ ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. పర్ డే ఇంతమందిని మాత్రమే వాళ్ళు తీసుకోగలరు అనమాట, టెస్టింగ్ చేయగలరు. సో అలాంటప్పుడు ల్యాబ్స్ అనేది చాలా చాలా నీడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనము చూస్తే అంటే మెడికల్ ఫీల్డ్ ఎలా ఉందంటే, ఏది కానివ్వండి మెడిసిన్ ఇవ్వాలన్నా డిక్లరేషన్ కావాలన్నా కూడా డిసీజ్కి టెస్టింగ్ లేనిది ఏది చెయ్యరు. సో దట్ డిపెండెన్సీ యూ గాట్ ద బిజినెస్ ఆపర్చునిటీ దేర్. అలా ఆలోచించాలన్నమాట మైండ్ సెట్. ఫస్ట్ మనం ఓన్గా పెట్టుకుంటే మరి ఇదంతా బ్రాండ్ ఎందుకు, ఓన్గా పెట్టుకోవచ్చు కదా అంటే ఓన్గా కూడా పెట్టుకోవచ్చు. బట్ మార్కెటింగ్ స్ట్రాటజీ కానివ్వండి, అండ్ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఒక బ్రాండ్ అనేది మీకు ఉంది అంటే ఖచ్చితంగా మీరు కంపల్సరీగా అక్కడ సక్సెస్ అనేది చూస్తారు. సో ఇండిపెండెంట్గా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, పెద్ద పెద్ద హాస్పిటల్స్ వచ్చినా, సో ఇంకా వగైరా ఏదైనా వచ్చినా కూడా మీకు లాస్ అనేది, కాంపిటీషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇలాంటి బ్రాండ్స్ త్రూ మీరు ఫ్రాంచైజీ తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఆ బ్రాండ్ పైన మీరు ప్రాఫిట్ రేషియో కానివ్వండి, అండ్ ఇతర అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి ఆ ట్రూ వాల్యూ అనేది చూస్తారు. సో మరి ఇది ఎవరు అర్హకులు, ఎవరైనా తీసుకోవచ్చా అంటే ఫ్రాంచైజీ ఎవరైనా తీసుకోవచ్చు. బట్ మెడికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన సర్టిఫికేట్ కానివ్వండి, కోర్సెస్ కానివ్వండి ఉన్నాయంటే వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే కూడా బిలో 5 lakhs కాబట్టి ఎవరైనా సరే పెట్టుకోవచ్చు హ్యాపీగా, హాయిగా. మళ్ళీ ఏ బ్లడ్ డ్రా చేసే విషయంలో కానివ్వండి, ఇంకా ఇతర అంటే యూరినరీ విషయంలో కానివ్వండి, చాలా చాలా అంటే క్లీన్జీ అండ్ తర్వాత హైజీన్ మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఇతర ల్యాబ్స్ అన్నా కూడా ఈ బ్రాండెడ్ ల్యాబ్స్ ఎప్పుడైతే మీరు చూస్ చేసుకుంటారో అటువంటి ఫ్రాంచైజ్ వల్ల మీకే కాదు, మీరు చేస్తున్న సర్వీసెస్కి అండ్ తర్వాత వచ్చేసి ఫర్దర్ ఫ్యూచర్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే బిజినెస్ ఆగిపోతుందేమో అనే భయం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్రాండ్ మెయింటైన్ చేస్తున్నారు అంటే తరచుగా అంటే అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. కంపెనీ త్రూ ఏదైనా సర్టెన్ అంటే ఎన్విరాన్మెంట్ చూస్తారు, అండ్ తర్వాత క్లైమేట్ కండిషన్ చూస్తారు, అండ్ తర్వాత ఎలా గ్రో అవుతున్నాయి బిజినెసెస్ అనేది కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ అంటే అప్డేట్ లేని వల్ల బిజినెస్ కోల్పోవడం, అండ్ తర్వాత కొత్తగా టెక్నాలజీ అనేది బిల్డప్ అయి ఉంటుంది. సో అలాంటివి మీకు అవగాహన లేని వల్ల మీ బిజినెసెస్ అక్కడే ఆగిపోవడం అలాంటివి చేయకుండా, ఇలాంటి మీరు బ్రాండెడ్ ఫ్రాంచైజీ తీసుకుంటున్నారు అంటే మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా మంచిగా దూసుకెళ్ళచ్చు విత్ ఇన్ జస్ట్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్తో. సిరి గారు, ఇప్పుడు ఈ బిజినెస్ మేడం సిటీస్లోకే పరిమితం అవుతుందా, లేదంటే మనం విలేజ్లలో కూడా మనం చేసుకుంటే స్కోప్ ఉంటుందంటారా దీనికి? చాలా మంచి ప్రశ్న సిరి గారు. సో
ఒక ల్యాబ్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 250 ఎస్ఎఫ్టీ అనుకోండి, అంటే 5,000 to 7,000 టౌన్స్ కానివ్వండి, రూరల్ ఏరియాస్లో కానివ్వండి, ఇంత రెంట్ పెడితే మీరు చాలు. మరి సిటీ విషయానికి వస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ నీడ్ ఎక్కువ ఉంటుంది. సో పీపుల్ ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడంతా మీరు ఈ ల్యాబ్స్ అనేది ఈ ఫ్రాంచైజీ తీసుకొని పెట్టే అర్హత వాళ్ళకు ఉంటుంది. అండ్ ప్లేస్ కూడా, సౌకర్యం కూడా ఎక్కువ ఉంటుంది, బిజినెస్ స్కోప్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అకార్డింగ్ టు ద పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉంది అండ్ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి, అండ్ తర్వాత సరౌండింగ్స్ మీరు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలంటే టార్గెటింగ్ ఫస్ట్ అన్నీ అని పెట్టుకోకుండా సర్టెన్ ఏరియాస్ మాత్రమే చూస్ చేసుకోవాలి. అంటే మీరు కొన్ని గైనిక్ హాస్పిటల్స్ ఉంటాయి, కొన్ని జనరల్గా చూస్తూ ఉంటారు, కొందరు ఫిజిషియన్స్ మాత్రమే ఉంటారు. సో వీళ్ళతో అంత టైఅప్ అవుతున్నారా, లేకపోతే పర్టికులర్గా ఒక సెగ్మెంట్ అనేది మెయింటైన్ చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ గైనకాలజీ అనుకోండి, సో వీటికే ఇంపార్టెన్స్ ఇస్తూ వాటికి మాత్రమే మీరు టార్గెటింగ్ కస్టమర్గా పెట్టుకుంటున్నారు అంటే ఆ హాస్పిటల్స్ త్రూ మీరు కనెక్ట్ అవ్వితే ఎన్లార్జ్ చేసుకోవచ్చు. లేదండి నాకు అందరికీ అవసరం, మల్టిపుల్గా వెళ్ళాలనుకుంటున్నాను అంటే యూ లాస్ ద ఫోకస్ హియర్. సో కానీ బిజినెస్ వస్తుంది, రాకపోవచ్చు, బట్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ వన్ స్ట్రాటజీ. సో గైనిక్ కానివ్వండి, ఆర్థో కానివ్వండి, ఇంకా ఇతర ఏదైనా కానివ్వండి, సో పర్టికులర్గా ఒక సెగ్మెంట్ చూస్ చేసుకొని మీరు అక్కడ వెళ్తున్నారు అంటే యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు ఎలాబరేట్ వెల్. సో అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ రేట్ అనేది ఈ బిజినెస్లో చూడొచ్చు. సో మీకు ప్రాఫిట్ గెయిన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మేడం, మీరు చెప్పిన ఐడియా అయితే చాలా వరకు కూడా ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఎస్పెషల్లీ ఫార్మసీ వాళ్ళు చేసి ఉంటారో, అంటే చాలా వరకు అందులోకి వెళ్ళాలా, ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా సొంతంగా ఒక వ్యాపారం పెట్టుకోవాలి అన్నప్పుడు మాత్రం ది బెస్ట్ అని చెప్పొచ్చు. అలా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఫార్మసీ వైపు వెళ్ళాలి, అసలు ఈ బిజినెస్ ఐడియా ఎలా ఉంటుంది, దీని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు, టీమ్ విల్ గైడ్ దెమ్. సో మెడికల్ పరంగా కానివ్వండి, ఎటువంటి బిజినెసెస్ చేయొచ్చు. గవర్నమెంట్ త్రూ కూడా చాలా వరకు సబ్సిడీస్ ఉన్నాయి, మెడికల్ షాప్స్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సో వాటి గురించి కానివ్వండి, అండ్ ఇంకా సో వైద్య పరంగా ఇంకా ఎటువంటి బిజినెసెస్ మనము చేసుకోవచ్చు, ఎలాంటి స్కోప్స్ ఉన్నాయి అంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.